ఈ వారంలో జరిగిన అనేక సంఘటనలు మనందరికీ ఎప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. న్యూస్ ఛానల్స్ ఆన్ చేసిన, సోషల్ మీడియా మనం ఓపెన్ చేసిన ఒక సంఘటన చాలా ఎక్కువగా ఈ వారం అంతా వింటూనే ఉన్నాం. అందులో దాచాల్సింది ఏమీ లేదు. నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు, కానీ పాల్ ఇమ్మాన్యుయల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్కి ఆయన స్పీకర్గా పిలిచారు, ప్రవీణ్ గారు. ఆయన 2వ రోజు దేవుని వాక్యం అందించారు, నేను 3వ రోజు దేవుని మాటలు అందించాను. బట్ ఆయా సందర్భాల్లో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు, లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి. ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాల్సిన సమయం అది. మన టీం మెంబర్స్ ఎవరో మెసేజ్ పంపించారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు. షాక్ అయ్యాం. వెంటనే బ్లెస్సీ వెసిల్ గారు, నేను బ్లెస్సీ గారు ఏమో వినుకొండ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం, సుమారుగా 5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన పెట్టి పరిగెత్తుని వెళ్ళాం హాస్పిటల్కి. అప్పుడే తీసుకొచ్చారు బాడీ. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్కి ఫోన్ చేసి, జెసికా గారికి ఫోన్ చేసి మాట్లాడారు, పరిస్థితి అంతా ఎలా ఉంది. అక్కడ నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు. ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీవన్. ఆ తర్వాత జరిగిన పరిస్థితులను మీకు తెలుసు. అది యాక్సిడెంట్ అని కొంతమంది, లేదు మర్డర్ అని కొంతమంది, ఇలాంటివన్నీ రకరకాల పరిస్థితులన్నీ వచ్చాయి. ఏదేమన్నప్పటికీ కూడా మన చర్చ్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఫోన్ చేశాను, అప్పటికే పోలీసులు కొంతమంది వచ్చారు. అయ్యా మరి మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఏం జరిగిందో తెలియదు, కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, ఇంకా జరిగిందంతా మీకు తెలుసు. అయితే ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు అక్కడ చర్చ్లో అందరికి అందుబాటులో ఉంచిన తర్వాత సంథింగ్ వెరీ ఇంప్రెసివ్ హ్యాపెండ్ దే. ఆయన వైఫ్ రావడం, జెసికా గారు వచ్చి ఆమె ఒక మాట, వీ డోంట్ వాంట్ రివెంజ్, వీ డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి. అక్కడ పరిస్థితి ఏంటో మనకు కూడా తెలియదు, ఏం జరిగిందో అర్థం కాదు, కానీ ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బహుశా మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రతీకారం అనేది మన దగ్గర లేదు, క్షమిద్దాం, తప్పనిసరి క్షమిద్దాం. లెట్ us preach the kingdom of God. ఆ 2 మాటలు చెప్పాము, అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అండ్ దెన్ మెనీ ఆఫ్ యూ నో, చాలా సంవత్సరాల క్రితం గ్రామ్ స్టెన్స్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య గ్లాడిస్ గారు చెప్పిన మాటలు, ఈ మాటలు అటాచ్ చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఆ విషయంలో అది అందరూ అనుకున్నట్టుగా ప్లాన్ మర్డర్ అని చాలామంది భావిస్తున్నారు. ఎన్నో స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైన పరిస్థితులు, అనుమానాలు ఎప్పటికీ ఉన్నాయి. నిన్న కూడా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ సాటిస్ఫాక్టరీగా లేదని చాలామంది అంటూ ఉన్నారు. ఏం జరిగిందో కొన్ని రోజుల్లో బయటికి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. అయితే ఈ లోపల ఆమె దేవుని ప్రేమను ప్రకటించాలా, ప్రపంచం అంతా చూస్తుంది, ఆమె ఏం మాట్లాడుతుందా, ఆమె ఏం చెబుతుందని ఆలోచన చేస్తుంటే షీ వాజ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ గాడ్స్ లవ్. సంథింగ్ అమేజింగ్. మానవ ఊహకు మించిన, మానవ యొక్క ఆలోచనలకు మించిన అనుభవాలు. 46 సంవత్సరాల భర్తను కోల్పోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఆ కుమార్తెను రేపు నెలలో అమెరికా తీసుకెళ్ళడం ఆయనకు ఉద్దేశం. ఇంటర్మీడియట్ చదువుకుంది, అక్కడ నుంచి ఫర్దర్ స్టడీస్కి అమెరికాలో తీసుకెళ్లాలని ఆలోచన. కానీ అన్ని ప్లాన్స్ అన్ని షాటర్ అయిపోయినప్పుడు, భవిష్యత్ అంత అంధకారం అయినప్పుడు, ఆ సమయంలో మాట్లాడడానికి ఎవరు సాహసించరేమో, కానీ షీ స్పోక్ వెరీ వెల్ అండ్ ప్రెజెంటెడ్ క్రైస్ట్ టు ద వరల్డ్. బాధ లేదని అంటలేదు, హృదయంలో వేదన ఉండదని అంటలా, ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నలు ఉండక కాదు. ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలు ఉంటాయి. వై ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా, దేవుడు ఎందుకు అలౌ చేశాడు అనే కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చేమో. కానీ సమ్టైమ్స్ వీ డోంట్ కాంప్రహెండ్ గాడ్స్ ప్లాన్స్ కంప్లీట్లీ. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో కొన్నిసార్లు సంపూర్ణంగా మనం గ్రహించలేకపోయినా దేవుడు ఎప్పుడు కూడా జరిగిన కీడులోంచి కూడా ఆయన ఒక మేలును తీసుకురాగలడు. గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దాట్. ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.